హలో గైస్, వెల్కమ్ టు అర్బన్ క్లబ్ అకాడమీ. ఐఎమ్ రఘురామ్. సో మనం ఇప్పటి వరకు ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ సిరీస్ చూస్తున్నాం. దాంట్లో మనకి ఆల్రెడీ ఐరాడ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనేవి అయిపోయాయి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే చూద్దాం. లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్స్ లో మనకి ఈ యొక్క ఫార్ములాస్ ఏవైతే నేను బోర్డు మీద ఉన్నాయో ఈ ఫార్ములాస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇటువైపు వచ్చిన లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ ఇటువైపు ఉన్నవి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్స్. ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే 3 మార్క్స్ క్వశ్చన్స్ రిగార్డింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి చూద్దాం. అసలు ఎందుకు అంటే 3 మార్క్స్ క్వశ్చన్ చూసినట్లయితే మీకు లాప్లాస్ చేయడంలో బేసిక్స్ తెలుస్తాయి అనమాట. మీకు వన్స్ బేసిక్స్ వచ్చినట్లయితే నీకు ఎస్ఏ క్వశ్చన్స్ చేసినప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ దాంట్లో 3 మార్క్స్ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారో చూద్దాం. ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ చెప్తాను. అండ్ ఈ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్స్ అసలుకి ఏంటి అని తెలియాలంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనము ఈ యొక్క రియల్ లైఫ్ లో ఈ రియల్ వరల్డ్ లో మనం ఎప్పుడు ఏదైనా ఈక్వేషన్ ని మనం విత్ రెస్పెక్ట్ టు టైం తో మాత్రమే చెప్తాం. ఓకే, టైం వేరియంట్ ఈక్వేషన్స్ మాత్రమే మనకు ఉంటాయి. సో అంటే ఈ టైంలో ఈక్వేషన్ లా ఉంది, ఈ టైంలో ఈక్వేషన్ లా మార్చాలని చెప్పి టైం బేస్డ్ మాత్రమే మనము ఎప్పుడు ఈక్వేషన్స్ అనేవి సాల్వ్ చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి ఏమవుతుంది, దీన్ని మనం టైం డొమైన్ లో ఈక్వేషన్ సాల్వ్ చేయడం అంటారు. సో వన్స్ టైం డొమైన్ లో మనం ఈక్వేషన్స్ అనేవి సాల్వ్ చేస్తున్నప్పుడు మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. అంటే కొన్ని అయితే సింపుల్ గా ఉంటాయి, కొన్నిటికి కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి మనం ఇప్పుడు దానికోసం మనం ఒక టూల్ అనేది కావాలి, అంటే లైక్ ఈజీగా మన పని అయిపోవాలి. సో ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక ఎగ్జాంపుల్ లో నీ దగ్గర ఒక వాల్ ఉంది. ఈ వాల్ ను ఒక స్క్రూని లోపలికి కొడదామని ఆలోచిస్తున్నాం, అంటే కొడదామని. సో ఇప్పుడు కొట్టడానికి నీకు ఏం కావాలి, ఒక టూల్ అనేది కావాలి. టూల్ ఇస్ నథింగ్ బట్ ఇక్కడ ఏంటి, హ్యామర్. ఓకే, సో ఈ హ్యామర్ ఉన్నంత వరకు నీ స్క్రూ అనేది గోల్లోకి వెళ్ళదు. ఓకే, మీ దగ్గర మరీ ఎక్కువ పవర్ ఉంటే నేను ఏం చేయలేను. ఓకే, మీ ఒక గుద్దుతో లోపల పంపించేస్తానంటే నాకు సంబంధం లేదు. నాకు ఓకే, అదే పక్కన పెట్టేయండి. ఓకే, ఫర్ సపోజ్ మనకు ఒక టూల్ అనేది కావాలి. సో అలాగే ఈ మ్యాథమెటిక్స్ లో కూడా టైం డొమైన్ లో ఏదైతే మనం ఈక్వేషన్ సాల్వ్ చేస్తున్నామో దాన్ని మనము లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనే ఒక టూల్ ని ఉపయోగించి మనం దాన్ని ఇంకో డొమైన్ లోకి కన్వర్ట్ చేసుకుంటాం. మనకి ఇష్టమైన డొమైన్, అంటే మనకి ఈజీగా ఉన్న డొమైన్ లోకి కన్వర్ట్ చేసుకొని ఈక్వేషన్ ని సాల్వ్ చేస్తాం అనమాట. సో అందుకు ఈ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఏదైతే టైం డొమైన్ ఉందో దాన్ని T తో రిప్రజెంట్ చేస్తాం, లాప్లాస్ డొమైన్ ని S తో రిప్రజెంట్ చేస్తాం. సో ఇప్పుడైతే టైం డొమైన్ ఈక్వేషన్ ఏదైతే ఉందో దాన్ని లాప్లాస్ డొమైన్ లో కన్వర్ట్ చేయడం కోసం యూజ్ చేసేది లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనమాట. ఇక్కడ బాగా గమనించినట్లయితే అన్ని T యొక్క వేరియంట్సే, మొత్తం T తో సంబంధించినవే, అంటే టైం తో బైండ్ అయి ఉన్నవే. సో వీటన్నిటిని మనం ఏం చేసాము, ఎస్ డొమైన్ లోకి కన్వర్ట్ చేస్తాం. అంటే టీ ప్లేస్ లో ఎస్ వస్తాయి అనమాట. సో టీ ప్లేస్ లో ఎస్ వచ్చాయంటే దానికి అర్థమేంటి, టైం డొమైన్ కాస్త ఎస్ డొమైన్ లోకి కన్వర్ట్ అయింది. సో దాన్ని ఏమంటాం, లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటాం. సో ఓకే, మనకి ఎస్ డొమైన్ లో కన్వర్ట్ అయిపోయింది. సో ఎస్ డొమైన్ మనకి ఈజీ డొమైన్, ఆల్జీబ్రాక్ ఈక్వేషన్స్ వస్తాయి అంతే. కాబట్టి నేను సాల్వ్ చేస్తాం, ఓకే అయిపోయింది. సో మనకు ఆన్సర్ అనేది ఒక సొల్యూషన్ వచ్చింది. ఈ సొల్యూషన్ స్టిల్ దేంట్లో ఉంటుంది, ఎస్ డొమైన్ లో మాత్రమే ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి, ఈ ఎస్ డొమైన్ అగైన్ మళ్ళీ మనం ఏం చేయాలి, టీ డొమైన్ లోకి కన్వర్ట్ చేయాలి. సో ఎస్ డొమైన్ మళ్ళీ టీ డొమైన్ లోకి కన్వర్ట్ చేయాలంటే యూజ్ చేసేది ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనమాట. సో ఇక్కడ చూడండి, ప్రతిదీ నీకు ఎస్ డొమైన్ లోనే ఉంది, ఎక్కడ టీ ఉందో దీంట్లో లేదు. సో దీన్ని కాస్త మనం ఏం చేస్తాము, కన్వర్ట్ చేస్తాం. దేంట్లోకి, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఉపయోగించి టీ డొమైన్ లోకి మళ్ళీ కన్వర్ట్ చేస్తాం అనమాట. అన్ని టీలో వస్తాయి, చూసారా. సో ఇది నథింగ్ బట్ అప్లికేషన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనమాట. లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్స్ లో మనకి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్స్ కూడా ఉంటుంది. C20 వాళ్ళకి 33 మార్క్స్ క్వశ్చన్ వెయిటేజ్ ఇది. అండ్ C23 చేసిన వాళ్ళకి అయితే 3 essays దీని నుంచి వస్తాయి. 3 essays ఐ థింక్ 2 essays వస్తాయి, 2 essays 2 షార్ట్స్ వస్తాయి దీని నుంచి. కాబట్టి మీరు నెగ్లెక్ట్ చేయకండి, చాలా సింపుల్ గా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం 3 మార్క్స్ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారో చూద్దాం. దానికన్నా ముందు మీరు ఏం చేయాలి, దీన్ని మీరు మీ యొక్క బుక్స్ లో నోట్ చేసుకోండి, లేదు అంటే మీరు స్క్రీన్ షాట్ తీయండి. నేను మీకు ఒక టైం ఇస్తున్నాను చూడండి. సో ఇప్పుడు క్విక్ గా ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, సో స్క్రీన్ షాట్ తీసుకున్నారు అండ్ దాన్ని కాస్త బుక్ లో రాసుకోండి. బుక్ లో రాసుకుంటే ఎప్పటికీ మీతోనే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు 3 మార్క్స్ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారో చూద్దాం. ఎందుకంటే 3 మార్క్స్ క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ యూ షుడ్ నో అబౌట్ బేసిక్స్. సో వన్స్ బేసిక్స్ వచ్చినట్లయితే ఎస్ఏ క్వశ్చన్స్ అనేవి సింపుల్ గా సాల్వ్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు మనం 3 మార్క్స్ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారో చూద్దాం. సింపుల్ నుంచే వెళ్దాం, కంగారు పడకండి. ఎందుకంటే మనకు దీంట్లో ఫస్ట్ షిఫ్టింగ్ థియరం ఉంటుంది, సెకండ్ షిఫ్టింగ్ థియరం ఉంటుంది. ఓకే, సో మీకు లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. వన్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ బాగా అర్థమైందంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ చాలా సింపుల్ గా ఉంటుంది. ఓకే, సో లెట్స్ స్టార్ట్. సో ఓకే, ఇప్పుడు ఈ సమ్ చూద్దాం. చాలా సింపుల్, చాలా ఓకే. మీకు వన్స్ ఫార్ములాస్ వచ్చినట్లయితే చాలా సింపుల్ గా ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూడగానే మీకు దాంట్లో 3 ఫార్ములాస్ ఉన్నాయి, అంతేనా. e⁻⁻80 ఫార్ములా ఉంది, అండ్ t⁻n ఫార్ములా ఉంది,
సైన్ హెచ్ఏటి ఫార్ములా ఉంది, ఆల్రెడీ ఫార్ములాస్ మనకు తెలిసినవే, దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకొని రాస్తారు అంతే. ఓకే, సో ఫస్ట్ మీరు అంటే ఎగ్జామ్ లో ఏ విధంగా రాయాలో చెప్తాను చూడండి. ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ ఏమన్నారు, ఎవాల్యుయేట్ లాప్లేస్ ఆఫ్ 2e−70 + 5t³ + 2 sin h2t. సో దీని ముందు మీరు ఇలా రాసుకోండి. సో ఫస్ట్ దేనికి అది విడగొట్టండి అనమాట, అదొక ప్రాపర్టీ అనమాట. లాప్లేస్ ఆఫ్ f(g), h ఏదన్నా కూడా దాన్ని మనం లాప్లేస్ ఆఫ్ f(t) + లాప్లేస్ ఆఫ్ g(t) + లాప్లేస్ ఆఫ్ h అని విడగొట్టచ్చు అనమాట. సో కాబట్టి ముందు అలా విడగొట్టేస్తాను. సో లాప్లేస్ ఆఫ్ 2e−70 ఒకటి ప్లస్ లాప్లేస్ ఆఫ్ 5t³ ఒకటి ప్లస్ లాప్లేస్ ఆఫ్ 2 sin h2t. సో ఇలా రాసిన తర్వాత నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఏవైనా కాన్స్టెంట్లు ఉంటే మల్టిప్లై అయ్యి ఆ కాన్స్టెంట్లు కాస్త ముందు తెచ్చేయండి. సో అప్పుడు మీకు కన్ఫ్యూజన్ ఉండదు ఏ ఫామ్ లో యూజ్ చేయాలో. సో 2 × లాప్లేస్ ఆఫ్ e−70 ప్లస్ 5 × లాప్లేస్ ఆఫ్ t³ ప్లస్ లాప్లేస్ ఆఫ్, సో 2 ఉంది ముందున, సో 2 రాసుకుందాం, 2 × లాప్లేస్ ఆఫ్ sin h2t. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న ఫార్ములాస్ ని మీరు మెన్షన్ చేయాలి. ఫార్ములాస్ మెన్షన్ చేస్తే మీకు ఎక్స్ట్రా మార్క్స్ ఉంటాయి. సో లాప్లేస్ ఆఫ్ e−80, లాప్లేస్ ఆఫ్ e−80 ఫార్ములా ఏంటి, 1/s + a. నెక్స్ట్ లాప్లేస్ ఆఫ్ ఈ t⁴n నథింగ్ బట్ n ఫ్యాక్టోరియల్ బై s⁴n+1. ఓకే, నెక్స్ట్ లాప్లేస్ ఆఫ్ sin h2t ఫార్ములా ఏమవుతుంది, sin కాబట్టి a/x² - a². సో ఇవి మనకి యూజ్ అవ్వబోయే ఫార్ములాస్, అంటే ఈ సమ్ కి యూజ్ అవ్వబోయే ఫార్ములాస్ అనమాట. సో ఇక్కడ చూడండి ఏ ప్లేస్ లో ఎంత ఉంది, 7 ఉంది. ఏ ప్లేస్ లో ఎంత ఉంది, 7. కాబట్టి ఇది ఆన్సర్ ఏమవుతుంది, 1/s + 7 అనమాట. సో 2 × 1/s + 7, 1/s + 7. సో సింపుల్ అయిపోయింది చూసారా. నెక్స్ట్ t⁴³ నథింగ్ బట్ 3 అంటే n ప్లేస్ లో ఏముంది నెక్స్ట్ మనకి, సో 5 × t⁴n, n ప్లేస్ లో 3 ఉంది. సో 3 ఫ్యాక్టోరియల్ బై s⁴3+1. నెక్స్ట్ ప్లస్ 2 × sin h2t, ఏ ప్లేస్ ఎంత ఉంది, 2 ఉంది. కాబట్టి 2/x² - 2². అంతే అయిపోయింది. ఇంకా దీనికి సింప్లిఫికేషన్ చేయాలి. అయితే మీకు దీనికి అర్థం ఏంటో తెలియాలి అంతే కదా. 3 ఫ్యాక్టోరియల్ అంటే ఏం లేదు. సో 1 × 2 × 3 అనమాట. సో నథింగ్ బట్ ఎంత, 6. అది 4 ఫ్యాక్టోరియల్ అన్నాడు అనుకోండి, ఫర్ సపోజ్ 4 ఫ్యాక్టోరియల్ అన్నాడు అనుకోండి, దానికి అర్థం ఏంటంటే 1 × 2 × 3 × 4. సో అప్పుడు ఏమవుతుంది, 6 × 4 = 24. సో అలాగే మన 5 ఫ్యాక్టోరియల్ అంటే 1 × 2 × 3 × 4 × 5. 6 ఫ్యాక్టోరియల్ అంటే 1 × 2 × 3 × 4 × 5. 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 అనమాట. సో ఇది ఆ విధంగా గుర్తెట్టుకోండి. సో 3 ఫ్యాక్టోరియల్ ఎంత అవుతుంది, 6 అవుతుంది. సో 2/s + 7 ప్లస్ 5 × 6 ఎంత, 30/x⁴ ప్లస్ 4/x² - 4. సో అంతే, ఇది ఆన్సర్ అనమాట. చూసారా. సో ఫార్ములాస్ వచ్చినట్లయితే ఈ టైప్ ఆఫ్ మోడల్స్ అనేవి అయిపోతాయి. సో ఇవి ఎక్కువగా అడిగే మోడల్స్, అంటే బేసిక్ మోడల్స్ అనమాట ఇవి. సో బేసిక్ మోడల్స్ ఇవ్వకపోతే కాంప్లికేటెడ్ ఇప్పుడు చెప్తాను కదా, కొన్ని కాంప్లికేటెడ్ అంటే మనకి బేసిక్స్ అది కూడా ట్రిగ్నోమెట్రీ తెలిస్తే అవి కూడా చాలా సింపుల్ అనమాట. సో ఇది ఫస్ట్ మీరు రాయాల్సింది. ఫస్ట్ మీకు ఎప్పుడు కన్ఫ్యూజన్ అవ్వకుండా ఉండాలి అంటే దేనికి అది సపరేట్ గా రాయండి. సపరేట్ గా రాసిన తర్వాత కాన్స్టెంట్లు ఏమైనా ఉంటే దాన్ని బయట తెచ్చేయండి. వన్స్ కాన్స్టెంట్లు బయటకు వచ్చిన తర్వాత ఏ ఫార్ములాస్ అప్లికేబుల్ అవుతున్నాయో చూడండి, అవి మెన్షన్ చేయండి కూడా. మెన్షన్ చేసి ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ అయిపోయింది. ఓకే, నౌ ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ ఏమన్నాడు, లాప్లేస్ ఆఫ్ cos² 2t అన్నాడు. సో cos² 2t, ఓకే, మన cos² 2t మన cos 80 అంటే తెలుసు, cos² 2t ఏంటి అని డౌట్ పడకండి, చాలా సింపుల్ ఇది. సో ఫస్ట్ నేను ఆల్రెడీ ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాను, ముందు క్లాస్ లెక్చరర్స్ నుంచి కూడా నేను చెప్తూనే ఉన్నాను, మీరు రెండు ఫార్ములాస్ గుర్తెట్టుకోవాలి ఎప్పుడు అని. సో అదేంటంటే 1 - cos 2θ, 1 - cos 2θ. సో 1 - cos 2θ ఫార్ములా ఏం చెప్పినప్పుడు 2 sin²θ. అంటే ఇక్కడ టీల్ కింద మాట్లాడుకుందాం, టీల్ కింద మాట్లాడదాం. సో 1 + cos 2θ 2t నథింగ్ బట్ 2 cos²t. సో ఈ రెండు ఫార్ములాస్ ఎప్పటి నుంచో మీకు గుర్తెట్టుకోండి అని అంటున్నాను, అంతే, అంతకుమించి ఏం లేదు. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి cos² 2t ఉంది కదా. సో ఈ 2 నాకు వెళ్ళిపోతే ఏమవుతుంది, 1/2 అవుతుంది అంతే కదా. సో 1 + cos 2t/2. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఎలాగుందంటే cos² 80 ఫార్మాట్ లో ఉంది. సో cos² 80 రాయొచ్చు, ఇదే cos² t, ఏకి బదులు టీకి బదులు 80 ఉంది, అంతకు మించి ఏం లేదు. ఇటు వాడు పంపించేస్తే 1 + cos 2, టీకి బదులు ఏముంది, 80 ఉంది. ఓకే, /2. సో ఇది ఫార్ములా.
కాస్ స్క్వేర్ 80 ఫార్ములా 80 1 ప్లస్ కాస్ 280/2. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, ఆన్సర్ అయిపోయింది. ముందు మనము దాన్ని సింప్లిఫికేషన్ చేస్తున్నాం, ఆన్సర్ కూడా చేయట్లేదు, జస్ట్ సింప్లిఫికేషన్ మాత్రమే. అది గుర్తెట్టుకోండి, నేను ఇంకా లాప్లాస్ అనేది చేయలేదు. కాస్ స్క్వేర్ 2t మనకి వీలైనట్టుగా నీట్ గా రాసుకుందాం అని చెప్పి రాస్తున్నాను తప్పించి ఇంకా లాప్లాస్ చేయలేదు. సో లాప్లాస్ ఆఫ్ కాస్ స్క్వేర్ 2t ఎలా రాయొచ్చు, 1 ప్లస్ కాస్ 280 ఏ ప్లేస్ ఎంత ఉంది, 2 ఉంది. సో 2 × 2 4, సో కాస్ 40/2. సో ఇప్పుడు దీనికి లాప్లాస్ చేద్దాం. సో 1/2 బయట తెచ్చేయండి, మన కాన్స్టెంట్. సో 1 ప్లస్ కాస్ 40, 1 ప్లస్ కాస్ 40 కదా, 1/2. సో దీని ఎలా రాయొచ్చు, దేనికది విడగొట్టినట్లయితే లాప్లాస్ ఆఫ్ 1 ప్లస్ లాప్లాస్ ఆఫ్ కాస్ 40. సో లాప్లాస్ ఆఫ్ కాన్స్టెంట్ కి ఫార్ములా ఏమవుతుంది, కాన్స్టెంట్ బై ఎస్ కదా. సో 1/2 ఇంటూ 1/s, కాన్స్టెంట్ బై ఎస్, కాన్స్టెంట్ ప్లేస్ లో ఎంత ఉంది, 1 ఉంది. సో ప్లస్ లాప్లాస్ ఆఫ్ కాస్ 40, లాప్లాస్ ఆఫ్ కాస్ 80 ఏమవుతుంది, s/x² ప్లస్ a స్క్వేర్, ఏ ప్లేస్ ఎంత ఉంది, 4 స్క్వేర్ ఉంది. సో ఇది ఆన్సర్ అనమాట. సింపుల్ గా రాయండి, 1/2/1/s ప్లస్ s/x² ప్లస్ 60. చూసారా? సో ఇంతే, మనకి ఇది నేను ఆల్రెడీ చెప్పాను ఈ ఫార్ములాస్ మీకు. సో ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ అనమాట. ఈ ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ ఇలా ఇచ్చినప్పుడు నేను ఈ విధంగా కన్వర్ట్ చేసుకుని, ఇక్కడ టీకి బదులు ఏముందంటే 80 ఉందన్నమాట. సో టీకి బదులు మనకి ఇక్కడ 80 ఉంది కాబట్టి నేను 80 కింద రాసుకున్నా, అంత మించి ఏం లేదు. సో ఇది ఇలాగనమాట. సో ఇంట్లోనే ఇంకో వేరియంట్ ఉంది, అది కూడా ఆల్రెడీ నేను చెప్పాను, అది ఐ థింక్ ముందు వీడియోలో చెప్పాను, అది కూడా మీకు చూడగానే గుర్తొస్తుంది, లేదంటే మళ్ళీ చెప్తాను. ఆ సమ్ కూడా ఏదో చూద్దాం. అర్థమైంది కదా. ఈ సమ్స్ అనేవి జస్ట్ మీకు లాప్లాస్ ఫార్ములాస్ వస్తే ఇవన్నీ ఈజీ అనమాట. జస్ట్ మీరు లాప్లాస్ ఫార్మాట్ కు రావడం వరకు చూసుకుంటారు. వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంక ఇదంతా మీకు లాప్లాస్ చేయడమే. ఓకే, సో ఇప్పుడు ఆ సమ్ కూడా చూద్దాం, ఆ సమ్ ఎలా ఉంటుందో. సో ఇప్పుడు ఈ సమ్ చూడండి, ఈ సమ్ చూడగానే మీకు గుర్తు వచ్చేసి ఉంటుంది ఈ పాటికి. ఓకే, సో లేకపోతే నేను చెప్తాను చూడండి. నేను ట్రాన్స్ఫర్మేషన్స్ లో మీకు ఒకవేళ ట్రాన్స్ఫర్మేషన్స్ తెలిసినట్లయితే ట్రాన్స్ఫర్మేషన్స్ లో 8 ఫార్ములాస్ ఉంటాయి. స్టార్టింగ్ 4 ఫార్ములాస్, తర్వాత ఇంకో 4 ఫార్ములాస్. స్టార్టింగ్ 4 ఫార్ములాస్ ఈ టైప్ అనమాట. మనకి ఆల్రెడీ కొన్ని ఫార్ములాస్ తెలుసు. 2 sin A cos B, 2 sin A cos B ఫార్ములా ఏమవుతుంది, sin A plus B plus sin A minus B. 2 cos A sin B, sin A plus B minus sin A minus B, and 2 cos A cos B, cos A plus B plus cos A minus B. 2 sin A sin B, nothing but cos A minus B మైనస్ కాస్ ఏ ప్లస్ బి అనమాట. సో 4 ఫార్ములాస్ ఇవి. ఈ 4 ఫార్ములాస్ నేను ఆల్రెడీ రాస్తాను చూడండి, మీకు సింపుల్ గా అర్థమవడానికి. ఈ టైప్ ఆఫ్ మోడల్స్ అడిగినప్పుడు ఎలా చేయాలని. సో ఈ ఫార్ములాస్ అన్ని రాయక్కర్లేదు, దీనికి ఉపయోగపడే ఫార్ములా ఒకటి రాసుకుంటే చాలు. సో మనకి ఆల్రెడీ ఏం తెలుసు అంటే 2 sin A cos B ఫార్ములాస్, 2 sin A cos B, అండ్ అలాగే 2 cos A sin B, నెక్స్ట్ 2 cos A cos B, 2 cos A cos B, నెక్స్ట్ 2 sin A sin B. సో ఈ 4 ఫార్ములాస్ ఇప్పుడు ఎలా ఉంటాయో చూద్దాం. సో ఎప్పుడైనా ఇలాగ ఉందనుకోండి, ఇలాగ ఉంటే డైరెక్ట్గా ఏంటంటే sin A plus B plus sin A minus B, sin A plus B plus sin A minus B. నెక్స్ట్ ఈ కిందది ఏమవుతుందంటే ఇదే సేమ్ sin A plus B మైనస్ వస్తుంది అనమాట. ఇక్కడ ఏమొస్తుంది, మైనస్ వస్తుంది. ముందు ఎప్పుడైనా కాస్ ఏ ముందు ఉందనుకోండి, అప్పుడు ఇక్కడ మైనస్ వస్తుంది. సో ఇది ఒకటి గుర్తెట్టుకోండి. నెక్స్ట్ 2 కాస్ ఉన్నాయి అనుకోండి, కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ ప్లస్ ఏ మైనస్, మధ్యలో ప్లస్ వస్తుంది అనమాట. లేదు 2 సైన్లు ఉంటే మధ్యలో మైనస్ వస్తుంది, కానీ ఇక్కడ చిన్న చేంజ్ ఉంటుంది. ఏంటంటే కాస్ ఏ మైనస్ బి ముందు రాస్తారు, తర్వాత మైనస్ పెట్టి కాస్ ఏ ప్లస్ బి తర్వాత రాస్తారు. సో ఇలా గుర్తెట్టుకోండి ఎప్పుడైనా. సో ఈ 4 ఫార్ములాస్ ఇప్పుడు మనకి ఏ ఫార్ములా ఉపయోగపడుతుందో చూడండి. సో మనకి ఇక్కడ సైన్ అండ్ కాస్ కాంబినేషన్ లో ఉంది. అంటే సైన్ అండ్ కాస్ కాంబినేషన్ అంటే ఈ 2 ఉపయోగించాలి. దీంట్లో ఎప్పుడైనా ఒక యాంగిల్ ఎక్కువ ఉంది అనుకోండి, అది ఏ కింద తీసుకొని కన్సిడర్ చేయండి. సో ఎలాగ ఉంది, సైన్ ఏ కాస్ బి లా ఉంది, సైన్ ఏ కాస్ బి లా ఉంది. మనకి లేదంటూ 8 అక్కడ 2. వన్స్ 2 వచ్చినట్లయితే మనకి ఈ విధంగా రాసుకోవచ్చు. కాబట్టి మనం ఏం చేస్తామంటే 2ని మల్టిప్లై చేసి 2ని డివైడ్ చేస్తాం. ఎలా అంటే 2ని మల్టిప్లై చేస్తాను ఇలా ఈ విధంగా. సో ఈ విధంగా 2ని మల్టిప్లై చేసిన తర్వాత 2ని డివైడ్ చేస్తాను. ఇలా ఎందుకు చేస్తామంటే మనం ఏం చేంజ్ చేసినా కూడా మనకి యొక్క క్వశ్చన్ అనేది మారకూడదు. అంటే మ్యాథమెటిక్స్ లో చేంజెస్ చేయొచ్చు, కానీ అది దాని యొక్క ఎక్కడి నుంచి వచ్చిందో దాన్ని మాత్రం అది
దాంట్లోకి మళ్ళీ వచ్చేయాలి అంతే తప్పించి దాన్ని మించి రాకూడదు, అంటే అది మారకూడదు అనమాట. సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఇలా రాసానంత మాత్రాన నా క్వశ్చన్ అనేది మారిపోదు. ఎందుకు 2/2 చేసేస్తామనుకోండి, 2/2 క్యాన్సిల్ అయిపోతే sin 2t cos t ఉంటుంది. సో సేమ్ ఉంటుంది కాబట్టి మనం ఈ విధంగా రాసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒక 2a పెట్టారనుకోండి, మీరు క్వశ్చన్ మార్చేస్తున్నారు అనమాట. సో అలా మార్చకూడదు. ఓకే, సో ఇప్పుడు చూడండి 2/2 sin 2t ఉన్నప్పుడు 1/2 బయట తెచ్చేయండి. సో అప్పుడు లాప్లేస్ ఇది ఎలా ఉంది, 2 sin a cos b లా ఉంది. 2 sin a cos b నథింగ్ బట్ sin a plus b plus sin a minus b, sin a plus b plus sin a minus b. సో ఆ విధంగా రాస్తున్నాను చూడండి, sin a plus b plus sin a minus b. సో ఇలా రాసిన తర్వాత దేనికైతే విడగొట్టేయండి. సో నేను విడగొడుతున్నాను చూడండి, లాప్లేస్ ఆఫ్ sin 3t ఒకటి అండ్ లాప్లేస్ ఆఫ్ sin t ఒకటి. సో ఇప్పుడు మనకి లాప్లేస్ ఆఫ్ sin 80 ఫార్ములా ఏంటి, నథింగ్ బట్ a by x square plus a square, a by x square plus a square, అంతేనా. సో ఇక్కడ కూడా సారీ ఇవన్నీ త్రీలు వస్తాయి, సారీ. ఓకే, ఇవన్నీ త్రీలు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది 1 by x square plus 1 square. సో ఇంకా దీన్ని సింపుల్ గా రాసినట్లయితే 1/2 3 by x square plus 9 plus 1 by x square plus 1. సో ఇది ఆన్సర్. సో ఈ విధంగా చేయాలి. సో ఇప్పుడు మీకు ఒక్కొక్కసారి క్వశ్చన్ అనేది ఎలా రాయొచ్చు, ఈ 4 ఫార్మాట్ లో మీకు కనిపించినట్లయితే మోడల్ ఈ విధంగా చేయాలి. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అంటే ఏదో చూద్దాం. ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అంటే ఏంటి అంటే ఇప్పటి వరకు అర్థమైంది కదా, ఇవి బేసిక్స్ అనమాట. ఓకే, ఫార్ములా బేస్ మీద. ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్ గా ఇంకో స్టెప్ వెళ్దాం, నథింగ్ బట్ ఫస్ట్ షిఫ్టింగ్ థియరం. ఫస్ట్ షిఫ్టింగ్ థియరం స్టేట్మెంట్ రాస్తాను చూడండి. ఓకే, సో మనం ఎప్పుడైనా లాప్లేస్ చేసినప్పుడు ఇఫ్ లాప్లేస్ ఆఫ్ ఒక ఫంక్షన్ f of t ని, లాప్లేస్ ఆఫ్ f of t ని మనం ఎప్పుడైతే లాప్లేస్ ఫంక్షన్ ని మనం లాప్లేస్ ఎప్పుడైతే చేసామో మనకి ఆన్సర్ అనేది మొత్తం s లో వస్తుంది. దాని రిప్రజెంటేషన్ అనేది f dash of s. దాని రిప్రజెంటేషన్ అనేది f dash of s. ఇఫ్ లాప్లేస్ ఆఫ్ f of t is equals to f dash of s, then మన క్వశ్చన్ లో ఎప్పుడైనా ఈ విధంగా కనిపిస్తే లాప్లేస్ ఆఫ్ e power of at into f of t, మన క్వశ్చన్ అనేది ఈ విధంగా కనిపించినట్లయితే డైరెక్ట్ గా ఏం చేస్తామంటే f dash of s minus a. అంటే దీనికి అర్థం ఏంటంటే ఏదైతే s ఉందో, ఏదైతే s లో వచ్చిందో f of t కి లాప్లేస్ చేసినప్పుడు ఆ s ప్లేస్ లో s మైనస్ a పెడితే చాలు. ఎప్పుడు e పవర్ ఆఫ్ at అనేది మల్టిప్లై అయ్యి ఉంటే. ఇఫ్ ఇన్ కేస్ e పవర్ ఆఫ్ at కాదు, ఇలా కూడా ఉంటే కూడా e పవర్ మైనస్ at ఇంటూ f of t ఉన్నట్లయినా కూడా డైరెక్ట్ గా f డాష్ ఆఫ్ s ప్లస్ a సబ్స్టిట్యూట్ చేస్తారు ఈసారి. ఓకే, ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్, ప్లస్ ఉంటే మైనస్, ఇది బాగా గుర్తెట్టుకోండి. సో మీకు అర్థం కాలేదు కదా, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో ఇప్పుడు మనకి క్వశ్చన్ ఇలా ఇచ్చారు, లాప్లేస్ ఆఫ్ e పవర్ ఆఫ్ 2t ఇంటూ sin 2t ఇచ్చారు, sin 2t ఇచ్చారు. సో sin 2t. సో మనకి ఇది e పవర్ ఆఫ్ at ఇంటూ f of t ఫార్మాట్ లో ఉంది అని అనుకుంటాం అనమాట. e పవర్ ఆఫ్ at కనిపిస్తే ఓకే, ఇది e పవర్ ఆఫ్ at f of t ఫస్ట్ షిఫ్టింగ్ థియరం ఉపయోగించాలి అని అనుకుంటాం. సో ఫస్ట్ మీరు f of t తీసుకుంటారు. ఫస్ట్ e పవర్ ఆఫ్ at పక్కన ఏది ఉన్నా కూడా f of t అనమాట. సో f of t తీసుకుందాం. f of t ఏముంది మనకి ఇక్కడ sin 2t ఉంది. సో f of t sin 2t ఉంది. సో దీనికి ఇప్పుడు మనం ఏం చేయాలంటే లాప్లేస్ చేయాలి. సో మన కండిషన్ ప్రకారం మనం ఏం చేయాలి, లాప్లేస్ చేయాలి. సో ఇప్పుడు లాప్లేస్ చేద్దాం. లాప్లేస్ చేస్తే మనకి ఏమవుతుంది 2/x square plus 4, ఇంతేనా. 2/x square plus 4 వచ్చింది. సో అన్ని s లో ఉన్నాయి కాబట్టి నాకు ఇది f dash of s, which is nothing but f dash of s. సో నా లాప్లేస్ ఆఫ్ f of t చేస్తే నాకు ఏమొచ్చింది, f dash of s వచ్చింది. సో లాప్లేస్ ఆఫ్ f of t f dash of s వచ్చినప్పుడు మన క్వశ్చన్ అయితే ఇలా ఉంది. నా క్వశ్చన్ ఇలాగే ఉంది కదా, లాప్లేస్ ఆఫ్ e పవర్ ఆఫ్ at ఇంటూ f of t లా ఉంది. సో డైరెక్ట్ గా నేను ఏమేయచ్చు, f dash of s మైనస్ a, అంటే s ప్లేస్ లో s మైనస్ a పెట్టచ్చు. అంటే ఇప్పుడు అర్థం ఏంటంటే లాప్లేస్ ఆఫ్ e పవర్ ఆఫ్ 2t ఇంటూ sin 2t ఉన్నప్పుడు మనం డైరెక్ట్ గా 2/s ప్లేస్ లో x మైనస్ a, x ప్లేస్ లో s మైనస్ a ప్లేస్ ఎంత ఉంది 2 ఉంది, అంటే ఏదైతే s ఉందో ఇక్కడ x మైనస్ 2 పెడితే చాలు. అర్థమైందా. సో ఇది ఫస్ట్ షిఫ్టింగ్ థియరం. ఇది నథింగ్ బట్ ఫస్ట్ షిఫ్టింగ్ థియరం. అంటే ఇక్కడ మీరు రాయాలి, ఇలా వచ్చిన తర్వాత అకార్డింగ్ టు ఫస్ట్ షిఫ్టింగ్ థియరం, if Laplace of f of t f dash of s, then Laplace of e power of 8 into f of t is nothing but f dash of s minus a. అంటే s ప్లేస్ లో s minus a పెట్టాలి. ఎప్పుడు e power of 2t. అదే మైనస్ 2t ఉందనుకోండి, s ప్లేస్ లో s plus a పెడతారు, అంతే. సో ఇది నీ యొక్క ఫస్ట్ షిఫ్టింగ్ థియరం. సో ఇప్పుడు ఫస్ట్ షిఫ్టింగ్ థియరం మీద కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఆ క్వశ్చన్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఈ క్వశ్చన్ అర్థమైంది కదా, ఈ క్వశ్చన్ కూడా అడగచ్చు. ఇది ఒక క్వశ్చన్ ఆల్రెడీ నేను చెప్తాను. ఇంకో 2-3 క్వశ్చన్లు చూద్దాం. 3 క్వశ్చన్ చూసిన తర్వాత నెక్స్ట్ సెకండ్ షిఫ్టింగ్ థియరం ఏంటో చూద్దాం. సెకండ్ షిఫ్టింగ్ థియరం అయిపోయిన
తర్వాత మనం ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ చూద్దాం. సో దాంతో మన 3 మార్క్స్ అనేవి అయిపోయినట్టే. సో అర్థమైంది కదా ఫస్ట్ షిఫ్టింగ్ థియరం. ఏం లేదు, ఎఫ్ ఆఫ్ టీ ఏదైతే ఉందో దానికి లాప్లేస్ చేస్తారు, చేసిన తర్వాత ఈ పవర్ ఆఫ్ పాజిటివ్ ఎయిటీ ఉంటే ఎస్ ప్లస్ ఎస్ మైనస్ పెడతారు, లేదు నెగిటివ్ ఎయిటీ ఉందంటే దాని ఎస్ ప్లస్ ఎస్ ప్లస్ పెడతారు, అంతే, అంతకు మించి ఏం లేదు. సో నెక్స్ట్ ఇంకొన్ని సమ్స్ చూద్దాం. ఓకే, సో ఫస్ట్ షిఫ్టింగ్ థియరం మీద సమ్స్ అనేవి ఈ విధంగా అడుగుతారు. సో ఫస్ట్ సమ్ చూద్దాం, ఇది ఆల్రెడీ మనం చేసాము, ఇప్పుడు ఇంకో -80 టైప్ లో వచ్చింది. సో ఫస్ట్ మీరు ఈ పవర్ ఆఫ్ -t ఈ పవర్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ పక్కన ఏదన్నా కూడా దాన్ని ఏమనుకుంటారో ఎఫ్ ఆఫ్ టీ కింద తీసుకోండి. సో ఫస్ట్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు cos 2t. సో ఈ cos 2t కి మనం ఏం చేద్దాం అంటే లాప్లేస్ చేద్దాం. సో లాప్లేస్ ఆఫ్ f of t నథింగ్ బట్ లాప్లేస్ ఆఫ్ cos 2t. సో లాప్లేస్ చేద్దాం cos 2t కి. cos 2t కి లాప్లేస్ చేస్తే ఏమవుతుంది మనకి s బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్, అంతే కదా. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది s బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4. సో విచ్ ఇస్ నథింగ్ బట్ మన యొక్క f డాష్ ఆఫ్ s. సో ఇప్పుడు మీరు కండిషన్ రాస్తారు, ఇఫ్ లాప్లేస్ ఆఫ్ f of t లాప్లేస్ ఆఫ్ f of t is equals to f dash of s, then లాప్లేస్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్, ఈసారి చూడండి మనకి మైనస్ ఇచ్చాడు, సో ఈ పవర్ ఆఫ్ -80 ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ విచ్ ఇస్ నథింగ్ బట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎస్ ప్లస్ ఏ. సో ఇక్కడ ఏ ప్లేస్ ఎంత ఉంది మనకి 1 ఉంది, కాబట్టి డైరెక్ట్ గా ఆన్సర్ ఏమవుతుంది లాప్లేస్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ -t ఇంటూ cos 2t ఈజ్ ఈక్వల్స్ టు ఆన్సర్ ఏమవుతుంది ఎస్ బై చూడండి ఇక్కడ ఎస్ ప్లస్ లో ఏం పెట్టాలి, ఎస్ ప్లస్ ఏ పెట్టాలి. ఏ ప్లస్ లో ఇక్కడ ఎంత ఉంది 1 ఉంది, అంటే ఎస్ ప్లస్ లో ఎస్ ప్లస్ 1 పడితే చాలు. సో ఎస్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 4, దట్స్ ఇట్, అయిపోయింది. ఓకే, చూసారా సింపుల్ గా ఉందో. ఇది ఫస్ట్ షిఫ్టింగ్ థియరం ఉపయోగించడం అనమాట. సో మీరు కండిషన్ రాస్తారు. సో ఇక్కడ రాయండి, అకార్డింగ్ టు ఫస్ట్ షిఫ్టింగ్ థియరం ఇఫ్ లాప్లేస్ ఆఫ్ f of t is equals to f dash of s, then లాప్లేస్ ఆఫ్ e power of -8 into f of t nothing but f dash of s plus a. s ప్లేస్ లో s plus a సబ్స్టిట్యూట్ చేస్తారు, అంతకు మించి ఏం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ లో ఇక్కడ రివర్స్ లో ఇచ్చారు కదా, ముందు నేను సింపుల్ గా ఇలా రాసుకోండి. సో ఫస్ట్ మీకు అనుకూలంగా రాసుకోండి. ఈ విధంగా రాసుకున్నప్పుడు ఇప్పుడు f of t ప్లేస్ లో ఏముంది, t ఉంది. f of t ప్లేస్ లో ఏముంది, t ఉంది. సో దీని లాప్లేస్ చేయండి. లాప్లేస్ ఆఫ్ f of t ఏమవుతుంది, లాప్లేస్ ఆఫ్ t. సో t పవర్ ఆఫ్ n ఫార్ములా 1 ఫ్యాక్టోరియల్ బై s పవర్ ఆఫ్ 1 ప్లస్ 1, అంతే కదా. సో 1 బై s ప్లస్ ఎక్స్ స్క్వేర్, 1 బై ఎక్స్ స్క్వేర్ అనమాట. సో ఇది నీ యొక్క విచ్ ఇస్ నథింగ్ బట్ f డాష్ ఆఫ్ s, విచ్ ఇస్ నథింగ్ బట్ f డాష్ ఆఫ్ s. సో ఇప్పుడు అకార్డింగ్ టు ఫస్ట్ షిఫ్టింగ్ థియరం సో FST, సో షార్ట్ కట్ లో రాసిన మీరు మాత్రం అలా రాయకండి. ఓకే, సో అకార్డింగ్ టు ఫస్ట్ షిఫ్టింగ్ థియరం ఇఫ్ లాప్లేస్ ఆఫ్ f of t is equals to f dash of s, then లాప్లేస్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్, ఈసారి ఏమి ఇచ్చాడు మైనస్ ఇచ్చాడు అగైన్ మళ్ళీ, ఈ పవర్ ఆఫ్ -80 ఇంటూ f of t విచ్ ఇస్ నథింగ్ బట్ f dash of s plus a. సో s ప్లస్ లో s ప్లస్ a పెడితే చాలు. సో లాస్ట్ ఆన్సర్ ఏమవుతుంది లాప్లేస్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ -t ఇంటూ t is equals to, సో 1 బై x ప్లస్ ఎంత పెట్టాలి, s ప్లస్ ఏ ప్లస్ ఎంత ఉంది 1 ఉంది. సో s ప్లస్ లో s ప్లస్ 1 పెడితే అయిపోయింది. చూసారు, ఇది ఫస్ట్ షిఫ్టింగ్ థియరం. సో ఇవి కూడా షార్ట్ ఆన్సర్ పడతారు. ఇంకో సమ్ ఉంది, ఇంకో సమ్ కూడా చూసిన తర్వాత నెక్స్ట్ మనం సెకండ్ షిఫ్టింగ్ థియరం ఏంటో చూద్దాం. సో ఇప్పుడు ఈ సమ్ చూడండి ఒకసారి. లాప్లేస్ ఆఫ్ t క్యూబ్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ -2t. సో మామూలుగా మనకు తెలిసినట్లు ఈ పవర్ ఆఫ్ -2t స్టార్టింగ్ లో రాసుకున్నప్పుడు మనకి ఎలాంటి కన్ఫ్యూజన్ అనేది ఉండదు. సో ఈ పవర్ ఆఫ్ -2t అంటే ఇది మనకి ఎలా ఉంది, f of t ప్లేస్ లో మనకి t క్యూబ్ ఉంది. సో f of ప్లేస్ ఎంత ఉంది, f of t ప్లేస్ లో t క్యూబ్ ఉంది. లాప్లేస్ ఆఫ్ f of t ఏమవుతుంది మనకి, దీనికి లాప్లేస్ చేసినట్లయితే లాప్లేస్ ఆఫ్ t క్యూబ్ చేసినట్లయితే 3 ఫ్యాక్టోరియల్ బై s పవర్ ఆఫ్ 3 ప్లస్ 1, అంతే కదా. సో 3 ఫ్యాక్టోరియల్ ఎంత అవుతుంది, 6 అవుతుంది. సో 6 బై x పవర్ ఆఫ్ 4 విచ్ ఇస్ నథింగ్ బట్ f డాష్ ఆఫ్ s. సో మనకి ఇది ఫస్ట్ షిఫ్టింగ్ థియరం లా ఉంది. సో అకార్డింగ్ టు FST, so first shifting theorem, according to first shifting theorem, so if f of t, Laplace of f of t is equals to f dash of s, then so మనకి e power of minus 2 ఇచ్చారు కదా. సో Laplace of e power of -80 into so f of t which is nothing but f dash of s plus a, f dash of s plus a. సో ఇది s plus a పెడితే చాలు. సో ఆన్సర్ ఏమవుతుంది Laplace of e power of -2t into t cube is equals to 6 by x. s ప్లస్ ఎంత పెట్టాలి, s ప్లస్ a. ఇక్కడ a ప్లస్ ఎంత ఉంది 2 ఉంది, కాబట్టి s ప్లస్ 2 హోల్ పవర్ ఆఫ్ 4. సో విచ్ ఇస్ నథింగ్ బట్ ఆన్సర్. సో ఇప్పుడు వరకు మీరు ఫస్ట్ షిఫ్టింగ్ థియరం ఎలా చేయాలో అర్థమైంది. సో ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అర్థమైంది కదా. సో ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అంటే ఇదన్నమాట.
ఫస్ట్ షిఫ్టింగ్ థీరం చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఎస్ఏ క్వశ్చన్లో కూడా ఇలాంటివి వస్తూ ఉంటాయి, కాబట్టి మీరు నెగ్లెక్ట్ చేయకండి, చాలా ఇంపార్టెంట్. నువ్వు ఇప్పుడు ఏదైతే సెకండ్ షిఫ్టింగ్ థీరం చెప్తానో అది జాగ్రత్తగా వినండి. కొంచెం అది కన్ఫ్యూజన్గా ఉంటుంది, మళ్ళీ మళ్ళీ మీరు చూసుకోవాల్సి వస్తుంది. కాబట్టి అంటే రేర్ కేసుల్లో సెకండ్ షిఫ్టింగ్ థీరం మీద షార్ట్ ఆన్సర్ అడుగుతారు అనమాట. ఎస్ఏ క్వశ్చన్ ఏముండదు, రేర్ కేసులో షార్ట్ ఆన్సర్స్ అనేవి అడుగుతారు. అందుకే నేను చెప్తున్నా, మీరు మరీ అంత ఫోకస్ పెట్టక్కర్లేదు, ఇంతవరకు మీకు అర్థమైతే చాలు. విచ్ ఇస్ ఇనఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఎస్ఏలు అనేవి సాల్వ్ చేయడానికి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంకా నాకు తెలుసుకోవాలి అనుకుంటే సెకండ్ షిఫ్టింగ్ థీరం జాగ్రత్తగా వినండి. సో ముందు మనకి సెకండ్ షిఫ్టింగ్ థీరం బదులు యూనిట్ స్టెప్ ఫంక్షన్ ఏంటో తెలియాలి. యూనిట్ స్టెప్ ఫంక్షన్. సో యూనిట్ స్టెప్ ఫంక్షన్ అంటే దీనికంటూ ఒక రిప్రజెంటేషన్ ఉందన్నమాట. విచ్ ఇస్ నథింగ్ బట్ హెచ్ ఆఫ్ టీ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు. సో ఇక్కడ ఏమంటున్నాడంటే ఇది ఫస్ట్ ఏమవుతుందంటే 1 అవుతుంది ఎప్పుడంట టీ గ్రేటర్ దెన్ ఏ ఉన్నప్పుడు, అది 0 లేదు ఎప్పుడంట టీ అనేది లెస్ దాన్ ఏ ఉన్నప్పుడు. అంటే దీనికి అర్థం ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ యూనిట్ స్టెప్ ఫంక్షన్ ఒక సిగ్నల్ అలా తీసుకుని ఒక ఎక్స్ అండ్ వై యాక్సిస్ తీసుకోండి. సో ఇప్పుడు నాకు ఈ పాయింట్ అనేది ఏ ఇక్కడ ఉంది అనేది నాకు ఏ ఇక్కడ ఉంది. సో ఈ యాక్సిస్ లో ఏ అనేది ఇక్కడ ఉంది. సో ఇప్పుడు టీ ఎప్పుడైతే ఏ కన్నా ఎక్కువ ఉంటే దాని వాల్యూ అనేది 1 అని అర్థం. దాని వాల్యూ ఎంత 1. సో దాని వాల్యూ అనేది 1. టీ అనేది ఇది టీ గ్రేటర్ దెన్ ఏ, ఇది టీ లెస్ దెన్ ఏ. సో ఎప్పుడైతే టీ ఉందో మిగతాదంతా మనకి ఏమవుతుంది, టీ అనేది 0 అనమాట. సో ఇది రిప్రజెంటేషన్ యూనిట్ స్టెప్ ఫంక్షన్. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే మనకి సెకండ్ షిఫ్టింగ్ థీరంలో యూనిట్ స్టెప్ ఫంక్షన్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది. అందుకు యూనిట్ స్టెప్ ఫంక్షన్ అంటే ఏం లేదు, ఏ కన్నా టీ అనేది ఎక్కువ ఉంటే దాని వాల్యూ ఎప్పుడు 1, ఏ కన్నా టీ అనేది తక్కువ ఉంటే దాని వాల్యూ ఎప్పుడు 0. ఇది గుర్తెట్టుకోండి. దీని రిప్రజెంటేషన్ హెచ్ ఆఫ్ టీ మైనస్ ఏ. అంటే మనము దీన్ని షిఫ్ట్ చేసినంత మాత్రాన మనకి ఎలాంటి చేంజ్ అనేది ఉండదు అని చెప్తుంది. ఇది మీకు బీటెక్ లెవెల్లో అర్థమవుతుంది, ఎందుకంటే సిగ్నల్ అండ్ సిస్టమ్స్ వస్తాయి మీకు అక్కడ అర్థమవుతుంది. మరి అంత కాన్సన్ట్రేషన్ అక్కర్లేదు. హెచ్ ఆఫ్ టీ మైనస్ ఎనీథింగ్ బట్ ఇదని గుర్తెట్టుకోండి, అంతకుమించి ఇంకా అక్కర్లేదు. సో ఇప్పుడు నన్ను సెకండ్ షిఫ్టింగ్ థీరం ఏంటో చూద్దాం. ఇప్పుడు ఏంటి మనకి సెకండ్ షిఫ్టింగ్ థీరం ఏంటో చూద్దాం. సెకండ్ షిఫ్టింగ్ థీరం ఏంటి చెప్తుంది అంటే, సెకండ్ షిఫ్టింగ్ థీరం అనేది ఏం చెప్తుందంటే ఇఫ్ లాప్లాస్ ఆఫ్ f of t is equals to f dash of s, Laplace of f of t is equals to f dash of s, then Laplace of f of t minus a into h of t minus a is equals to e power of minus as into f dash of s. సో ఇది నథింగ్ బట్ సెకండ్ షిఫ్టింగ్ థియరం. మీకు అర్థం అవ్వాలని నాకు తెలుసు, నేను ఇంకా వివరిస్తాను, బాగా గమనించండి. సో ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ అనేది మన యొక్క మెయిన్ ఫంక్షన్. హెచ్ ఆఫ్ టీ మైనస్ ఏ అనేది యూనిట్ స్టెప్ ఫంక్షన్. ఓకే, ఇక్కడ వరకు ఓకే కదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏమంటాడంటే ఎగ్జాంపుల్ అనేది ఇఫ్ ఎఫ్ ఆఫ్ టీ, సో మనకి ఇలా అడుగుతాడు. సో డైరెక్ట్ క్వశ్చన్ చెప్తాను, వద్దులేండి, ముందు మీకు అర్థం అవ్వాలి కదా. సో జీ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ ఇలా అంటాడు. ఎలా అంట, సో 0 ఫర్ టీ గ్రేటర్ దెన్ 5/3. సో టీ లెస్ దెన్ 5/3 ఉన్నప్పుడు మనకి 0 అయ్యింది. సో అదే ఇప్పుడు కాస్ టీ మైనస్ 5/3 ఉన్నప్పుడు టీ గ్రేటర్ దెన్ 5/3 ఉన్నప్పుడు మనకి టీ గ్రేటర్ దెన్ 5/3 ఉన్నప్పుడు మనకి ఇది 0 అయ్యింది అని చెప్తున్నాడు అనమాట. సో ఈ విధంగా గుర్తెట్టుకోండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ కాస్ టీ మైనస్ 5/3ని బయట తెచ్చేద్దాం. సో అప్పుడు ఏమవుతుంది, టీ మైనస్ 5/3 బయట తెస్తాం అనుకోండి, అప్పుడు మనకి ఇంకా ఏం మిగిలిపోతుంది, సో మన ఫంక్షన్ అనేది ఈ విధంగా మిగిలిపోతుంది. ఓకే, సో విచ్ ఇస్ నథింగ్ బట్ ఏంటి, యూనిట్ స్టెప్ ఫంక్షన్. చూడండి 1 టీ ఒకసారి ఏ ప్లేస్ లో 5/3 ఉంది, అంతకు మించి ఏం లేదు, ఏ ప్లేస్ లో 5/3 ఉంది. సో ఇప్పుడు దీన్ని ఇలా రాయొచ్చు, కాస్ టీ మైనస్ 5/3 ఇంటూ హెచ్ ఆఫ్ టీ మైనస్ 5/3 ఇలా రాయొచ్చు కదా. ఓకే, సో ఇప్పుడు ఇదే నథింగ్ బట్ ఇక్కడ రిప్రజెంటేషన్ చేస్తున్నారు అనమాట. ఇది నీ ఫంక్షన్, ఇది నీ జీ ఆఫ్ టీ అనే ఫంక్షన్. ఇప్పుడు నువ్వు జీ ఆఫ్ టీకి నువ్వు లాప్లాస్ చేయాలి. సో ఇప్పుడు జీ ఆఫ్ టీకి మనం లాప్లాస్ చేస్తే అయిపోయినట్టే. ఓకే, సో జీ ఆఫ్ టీకి ముందు లాప్లాస్ చేయాలంటే ఎఫ్ ఆఫ్ టీ తెలియాలి. మనకి ఏం తెలియాలి, ఎఫ్ ఆఫ్ టీకి లాప్లాస్ చేసుకోవాలి. సో లాప్లాస్ ఎఫ్ ఆఫ్ టీకి ఎలా చేయొచ్చు అంటే ఎఫ్ ఆఫ్ టీ నథింగ్ బట్ ఇక్కడ విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఏది ఉన్నా కూడా మనకి అది ఎఫ్ ఆఫ్ టీ అవుతుంది. ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ ఏమవుతుంది అనుకుంటున్నారు, కాస్ట్ టీ అవుతుంది. ఎఫ్ ఆఫ్ టీ ఏమనుకుంటున్నారు, కాస్ట్ టీ. 5/3 అనేది ఇంకా అక్కర్లేదు, మనకి ఎఫ్ ఆఫ్ టీ మాత్రమే కావాలి, నథింగ్ బట్ కాస్ట్ టీ.
సో ఇప్పుడు ఇది నార్మల్ గా మీరు గుర్తెట్టుకోవాల్సింది ఇక్కడ వరకు ఇలా గుర్తెట్టుకోండి. నేను రిమైనింగ్ అంతా ఒకవేళ క్వశ్చన్ ఎలాగేస్తున్నప్పుడు డైరెక్ట్ ఎలా చేయాలో చెప్తాను, ఏ విధంగా తీసుకోవాలి డైరెక్ట్. ఇదంతా మీకు అర్థం అవడం కోసం చెప్పాను. అసలు హెచ్ ఆఫ్ టీ మైనస్ ఇక్కడ చూడండి క్వశ్చన్ లో ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ ఇంటూ హెచ్ ఆఫ్ టీ మైనస్ ఏ నథింగ్ బట్ జీ ఆఫ్ టీ. మన దీనికి ఇప్పుడు లాప్లేస్ చేయమంటున్నాడు, అప్పుడు ఎలా డైరెక్ట్ గా ఆన్సర్ చేసేయచ్చు అని చెప్తున్నా. అయితే ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ హెచ్ ఆఫ్ టీ మైనస్ ఎలా వచ్చిందంటే ఈ విధంగా వచ్చింది. ఒక ఎగ్జాంపుల్ తో చెప్పా. ఇక్కడ కాస్ టీ మైనస్ పై బై 3 బయట తెచ్చామనుకోండి. ఇక్కడ 0 1 టీ లెస్ దెన్ పై బై 3 టీ గ్రేటర్ దెన్ పై బై 3. సో టీ లెస్ దెన్ ఏ టీ గ్రేటర్ దెన్ ఏ టీ లెస్ దెన్ ఏ రివర్స్ లో ఉంది, అంతమించి ఏం లేదు. దాన్ని హెచ్ ఆఫ్ టీ మైనస్ ఏ కింద రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఎలా ఉంది, కాస్ ఆఫ్ టీ మైనస్ పై బై 3 హెచ్ ఆఫ్ టీ మైనస్ పై బై 3 ఇలా ఉంది. దానికి లాప్లేస్ చేస్తే డైరెక్ట్ గా ఆన్సర్ అనేది e పవర్ మైనస్ ఏ ఎఫ్ డాష్ ఆఫ్ ఎస్. ఎఫ్ డాష్ ఆఫ్ ఎస్ కావాలంటే ముందు ఎఫ్ ఆఫ్ టీ తెలియాలి. ఎఫ్ ఆఫ్ టీ నథింగ్ బట్ ఇక్కడ ఇర్రెస్పెక్టివ్ 5/3 ఏదన్నా కూడా తీసేసి ఏముందో కాస్ట్ ఏది ఉందో ఆ కాస్ట్ నథింగ్ బట్ నీ యొక్క ఫంక్షన్ అనమాట. ఒక సమ్ చూద్దాం, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఇది నథింగ్ బట్ సెకండ్ షిఫ్టింగ్ థియరం. యూనిట్ స్టెప్ ఫంక్షన్, సెకండ్ షిఫ్టింగ్ థియరం రెండో కలిపే నేర్చుకోండి ఎప్పుడైనా. ఓకే, సో ఇప్పుడు ఒక రెండు సమ్ములు చూద్దాం. రెండు సమ్లు ఎలా సాల్వ్ చేయాలో కూడా చెప్తాను. సో సెకండ్ షిఫ్టింగ్ థియరం మీద క్వశ్చన్స్ అనేవి ఈ విధంగా అడుగుతారు. చూడండి, ఎవాల్యుయేట్ జే ఆఫ్ టీ, లాప్లేస్ ఆఫ్ జే ఆఫ్ టీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ జే ఆఫ్ టీ ఏంటో చెప్పాడు. సో ఇలాగ ఇచ్చిన డైరెక్ట్ గుర్తు రావాల్సింది ఏంటంటే సెకండ్ షిఫ్టింగ్ థియరం మీద ఉపయోగించాలి. సో ఫస్ట్ మీరు సెకండ్ షిఫ్టింగ్ థియరం చేసినప్పుడు ఎఫ్ ఆఫ్ టీ కావాలి. మీకు ఏం కావాలి, ఎఫ్ ఆఫ్ టీ కావాలి. సో ఇప్పుడు ఎఫ్ ఆఫ్ టీ ఎలా వస్తుంది? సో ఎఫ్ ఆఫ్ టీ ఎలా వస్తుంది అంటే నథింగ్ బట్ నేనేం చెప్పాను, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ 2π/3. ఓకే, సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏదైతే ఏ ఉందో, ఇక్కడ ఏ టీ మైనస్ ఏ కదా, ఏ ప్లేస్ లో 2π/3 ఉంది. ఆ ఏని తీసేసి ఏదైతే మిగిలిందో అదే ఎఫ్ ఆఫ్ టీ అనమాట. సో ఇప్పుడు ఎఫ్ ఆఫ్ టీ ఏముంది మన దగ్గర, కాస్ట్ టీ ఉంది. ఎఫ్ ఆఫ్ టీ ఏముంది, కాస్ట్ టీ ఉంది. సో దీనికి డెరివేటివ్ చేసాను. దీనికి డెరివేటివ్ అనేది లాప్లేస్ చేసాను. సో లాప్లేస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఏమవుతుంది, దీనికి s/x² + 1 which is nothing but f dash of s. సో ఇప్పుడు ఏమంటున్నాడంటే మనకి అకార్డింగ్ టు సెకండ్ షిఫ్టింగ్ థియరం, SST. సో ఏమవుతుంది అంటే లాప్లేస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ డాష్ ఆఫ్ ఎస్ దెన్ లాప్లేస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ ఇంటూ హెచ్ ఆఫ్ టీ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు e పవర్ మైనస్ as ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎస్. సో ఇది మనకి సెకండ్ షిఫ్టింగ్ థియరం చెప్తుంది. సో మనం ముందు ఈ ఫార్మాట్ లో రాయాలి దీన్ని. సో ఈ ఫార్మాట్ లో రాయొచ్చు, దాన్ని సింపుల్ గా ఏం లేదు, డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేసేది. సో అప్పుడు ఏమవుతుంది, లాప్లేస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ అంటే మనకి ఎఫ్ ఆఫ్ టీ నథింగ్ బట్ కాస్ టీ మైనస్ ఏ ప్లస్ 2π/3 ఉంది అంటే ఎలా రాయొచ్చు, కాస్ ఆఫ్ టీ మైనస్ 2π/3 ఓకే ఇంటూ హెచ్ ఆఫ్ టీ మైనస్ 2π/3 ఇలా రాయొచ్చు కదా. సో డైరెక్ట్ గా అక్కడే రాసేయండి, ఏ ప్లేస్ 2π/3 పెట్టండి, మనకి ఇచ్చిన ఫంక్షన్ రాసేస్తారు. సో ఇలా రాసిన తర్వాత డైరెక్ట్ దీని ఆన్సర్ ఏమవుతుంది, e పవర్ మైనస్ as. ఏ ప్లేస్ లో ఎంత ఉంది మనకి, 2π/3 ఉంది. ఏ ప్లేస్ ఎంత ఉంది, 2π/3 ఇంటూ ఎస్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎస్ డైరెక్ట్ గా వచ్చింది కదా, ఎంత s/x² + 1. ఇది నీ ఆన్సర్. ఇది సెకండ్ షిఫ్టింగ్ థియరం అనమాట. ఓకే, సో ఫస్ట్ ఏం లేదు, ముందు ఎఫ్ ఆఫ్ టీ కావాలి. ముందు ఎఫ్ ఆఫ్ టీ కావాలంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏదున్నా ఏ ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని తీసేస్తే రిమైనింగ్ ఫంక్షన్ నీకు ఎఫ్ ఆఫ్ టీ అవుతుంది. ఈ ఎఫ్ ఆఫ్ టీకి ముందు లాప్లేస్ చేస్తే ఎఫ్ డాష్ ఆఫ్ ఎస్ వస్తుంది. ఎఫ్ డాష్ ఆఫ్ ఎస్ వచ్చిన తర్వాత సెకండ్ షిఫ్టింగ్ థియరం ప్రకారం లాప్లేస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ హెచ్ ఆఫ్ టీ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు e పవర్ మైనస్ as ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎస్. ఈ విధంగా రాసిన తర్వాత ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ నథింగ్ బట్ మనకి ఇచ్చిన ఫంక్షన్ అనమాట, కాస్ ఆఫ్ టీ మైనస్ 2π/3 ఇంటూ ఈ ఎక్స్ట్రా ఇది రాసుకుంటారు ఇంటూ హెచ్ ఆఫ్ టీ మైనస్ 2π/3 రాసుకున్న తర్వాత డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేస్తారు. ఏ ప్లేస్ లో ఇక్కడ ఏ ప్లేస్ లో ఎంత ఉంది మనకి ఇప్పటి వరకు వస్తుంది 2π/3. సో ఏ ప్లేస్ లో 2π/3 రాస్తారు అండ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎస్ ఆల్రెడీ తెలుసు కదా, రాసేస్తారు. ఇది సెకండ్ షిఫ్టింగ్ థియరం. ఈ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ లో మనకి ఎఫ్ ఆఫ్ టీ కావాలి. ఏం కావాలి మనకి, ఎఫ్ ఆఫ్ టీ కావాలి. సో ఎఫ్ ఆఫ్ టీ కావాలి అంటే ఇప్పుడు బాగా గమనించండి, టీ మైనస్ ఏ ఇదైతే టీ మైనస్ ఏని టీ కింద రాయండి. అప్పుడు ఏమవుతుంది, టీ పైన ఏముంది హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ఎఫ్ ఆఫ్ టీ ఏమవుతుంది, ఇక్కడ టీ స్క్వేర్ అవుతుంది. -4 లాగేస్తే మిగతాది ఏముందో అదే నీ యొక్క ఎఫ్ ఆఫ్ టీ నథింగ్ బట్ టీ స్క్వేర్ అనమాట. సో దీనికి లాప్లేస్ చేద్దాం. దీనికి లాప్లేస్ చేసినట్లయితే మనకి ఏమవుతుంది, సో 2 ఫ్యాక్టోరియల్ నథింగ్ బట్ 2/2 + 1 నథింగ్ బట్ 3, 2/x³ ఇదే కదా. సో ఇది మనకి లాప్లేస్ విచ్ ఇస్ నథింగ్ బట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎస్. సో అకార్డింగ్ టు సెకండ్ షిఫ్టింగ్ థియరం, సో నేను ఏ విధంగా రాస్తున్నానో మీరు కూడా అలాగే రాయండి. అకార్డింగ్ టు సెకండ్ షిఫ్టింగ్ థియరం, సో ఇఫ్ లాప్లేస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ డాష్ ఆఫ్ ఎస్ దెన్ లాప్లేస్ ఆఫ్
ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ ఇంటూ హెచ్ ఆఫ్ టీ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఆఫ్ మైనస్ ఏఎస్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎస్. సో ఇది డైరెక్ట్గా రాసేస్తారు. ఇప్పుడు ఆన్సర్ డైరెక్ట్గా ఏం రాస్తారు, లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ సింబల్ మనకి ఇచ్చింది అనమాట, టీ మైనస్ 4 హోల్ స్క్వేర్ ఇంటూ హెచ్ ఆఫ్ టీ మైనస్ ఏ, ఇది మీరు రాస్తారు హెచ్ ఆఫ్ టీ మైనస్ 4 విచ్ ఈస్ నథింగ్ బట్ ఈ పవర్ ఆఫ్ ఏ ప్లస్ ఎంత ఉంది 4 ఉంది మైనస్ 4s ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎస్ ఎంత ఉంది 2/x3. ఇది దట్స్ ఇట్. సో ఇది సెకండ్ షిఫ్టింగ్ థియరం. అర్థమైంది కదా, ఏ సమ్ ఇచ్చినా కూడా మీరు ముందు ఎఫ్ ఆఫ్ టీ రాసుకుంటే దానికి లాప్లాస్ చేస్తే తర్వాత సెకండ్ షిఫ్టింగ్ థియరం ప్రకారం డైరెక్ట్ గా ఆన్సర్ రాస్తారు. సో దట్స్ ఇట్. సో ఇది సెకండ్ షిఫ్టింగ్ థియరం. ఇప్పుడు ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఎలా చేయాలో చూద్దాం. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ మీద 3 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారో చూసి, అది కూడా ఏం లేదు ఫార్ములా వచ్చినట్లయితే ఆన్సర్ కూడా అయిపోద్ది. సో అది ఒకసారి చూద్దాం, దాంతో ఇంకా మనకి 3 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి అయిపోతాయి. సో ఇప్పుడు ఇన్వర్స్ లాప్లాస్ మీద ఎలా క్వశ్చన్స్ అడుగుతున్నారో చూడండి. ఈ క్వశ్చన్ చూడండి, చాలా సింపుల్, ఫార్ములా వచ్చినట్లయితే ఆన్సర్ అయిపోయింది. సో ముందు ఫార్ములా రాసే బదులు ముందు దాన్ని దేనికైతే సపరేట్ గా రాద్దాం. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/x² ఒకటి మైనస్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s మైనస్ 4 ఒకటి అండ్ ప్లస్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/6/x² ప్లస్ 4 ఒకటి. సో ఈ విధంగా దేనికో సెపరేట్ గా రాసిన తర్వాత కాన్స్టెంట్లు ఏమైనా ఉంటే బయట తెచ్చేయండి. సో ఇక్కడ నేను దీన్ని కొంచెం మారుస్తాను, ఎలా అంటే ఎస్ పవర్ ఆఫ్ 1+1 అని రాస్తాను, ఎందుకంటే మన ఫార్ములా వచ్చినప్పుడు చూద్దరు కానీ అది ఎందుకంటే అలా రాశాను. సో 1/x మైనస్ 4, ఇక్కడ 6 అనేది బయట తెచ్చండి, ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/x² ప్లస్ 4 ఎలా రాయొచ్చు 2² అని రాయొచ్చు. సో ఇది ఇలా ఉంచండి. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న ఫార్ములాస్ రాయండి. సో ఫార్ములాస్ ఏమవుతుంది, ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s పవర్ ఆఫ్ n+1 నథింగ్ బట్ టీ పవర్ ఆఫ్ n/n ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s మైనస్ a నథింగ్ బట్ e పవర్ ఆఫ్ at. నెక్స్ట్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/x² ప్లస్ a² ఇస్ నథింగ్ బట్ 1/a sin at. సో ఇవి ఫార్ములా, ఈ ఫార్ములా మీద రాయాల్సింది. సో ఇప్పుడు చూడండి ఫస్ట్ నుంచి s పవర్ ఆఫ్ n+1, n+1 ఎంత ఉంది 1 ఉంది, అంటే t పవర్ ఆఫ్ 1/1 ఫ్యాక్టోరియల్. సో t పవర్ ఆఫ్ n/1 ఫ్యాక్టోరియల్ ఏమవుతుంది, డైరెక్ట్ ఆన్సర్ రాస్తున్నాను చూడండి, t పవర్ ఆఫ్ n అంటే t పవర్ ఆఫ్ 1/1 ఫ్యాక్టోరియల్ మైనస్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s మైనస్ a, 1/s మైనస్ a వెళ్తే బట్ ఈ పవర్ ఆఫ్ at, a ప్లస్ ఎంత ఉంది 4 ఉంది, అంటే ఈ పవర్ ఆఫ్ 4t ప్లస్ 6 ఇంటూ సో x² 1/a ఇంటూ సైన్ at, a ప్లస్ ఎంత ఉంది 2 ఉంది, 1/2 ఇంటూ సైన్ 2t. సో 2 1s 2 3s, ఇక్కడ t మైనస్ ఏ పవర్ ఆఫ్ 4t ప్లస్ 3 సైన్ 2t విచ్ ఇస్ నథింగ్ బట్ ఈ యొక్క ఆన్సర్. ఈ విధంగా ఎల్ ఇన్వర్స్ అనేది లాప్లాస్ చేయాలి. సో ఇప్పుడు ఈ సమ్ చూద్దాం. ఈ సమ్ లో ఏముందంటే ఎల్ ఇన్వర్స్ ముందు దీన్ని సింప్లిఫికేషన్ చేద్దాం. ఎలా అంటే x³ అన్నిటికీ వస్తుంది కదా డినోమినేటర్ కింద, సో ఆ విధంగా ముందు రాయండి, -3s/x³ ప్లస్ 5/x³. సో రాసిన తర్వాత ఏవైనా క్యాన్సిలేషన్స్ ఉంటే క్యాన్సిలేషన్స్ చేయండి. సో s² పోతే ఇక్కడ 1 మిగులుతుంది, ఇంకొక s మిగులుతుంది, ఇక్కడ s ఇక్కడ స్క్వేర్ మిగులుతుంది, అంతే. సో ఇప్పుడు దీన్ని దేనికైతే విడిగా రాసినట్లయితే 1/s మైనస్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 3/x² ప్లస్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 5/x² ఎలా రాయొచ్చు 1+1 అని రాయొచ్చు కదా. సో ఇక్కడ దీన్ని ఎలా రాయొచ్చు 2+1 అని రాయొచ్చు. సో డైరెక్ట్ ఫార్ములాస్ ఏంటంటే ఉన్నాయి మనకి, ఎల్ ఇన్వర్స్ ఆఫ్ k/s, k/s నథింగ్ బట్ k, ఆన్సర్ k వస్తుంది ఇక్కడ. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s పవర్ ఆఫ్ n+1 నథింగ్ బట్ t పవర్ ఆఫ్ n/n ఫ్యాక్టోరియల్. సో ఇది ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ ప్రకారం రాసినట్లయితే డైరెక్ట్ గా 1 మైనస్ 3 ఇంటూ t పవర్ ఆఫ్ 1/1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 5 ఇంటూ t పవర్ ఆఫ్ 2/2 ఫ్యాక్టోరియల్. సో ఆన్సర్ ఏమవుతుంది 1/3t ప్లస్ 5t² బై 2 ఫ్యాక్టోరియల్ నథింగ్ బట్ 2. ఇది ఆన్సర్. సో ఇది యొక్క ఇన్వర్స్ లాప్లాస్ ఈజియెస్ట్ అనమాట. సో ఇది బేసిక్, ఇవి ఎక్కువగా అడుగుతారు, ఇలాంటివి డైరెక్ట్ గా ఫార్ములా బేస్డ్ మీద అడుగుతారు. ఇంకొన్ని కాంప్లికేట్ అంటే లైక్ ఫస్ట్ షిఫ్టింగ్ థియరం కూడా ఉంటుంది ఇన్వర్స్ లాప్లాస్ లో, మీకు ఫస్ట్ షిఫ్టింగ్ థియరం కూడా ఉంటుంది, అంతేం ఉండదు, చాలా సింపుల్, అది కూడా చెప్తాను చూడండి. సో ఆ సమ్స్ కూడా ఎలా ఉంటాయో చూద్దాం. సో ఇప్పుడు ఈ సమ్ చూడండి, ఈ సమ్ లో మనకి ఏమి ఇచ్చారు, ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 3/x ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 9. ఇక్కడ మనము ఫస్ట్ షిఫ్టింగ్ థియరం ఉపయోగించాలి, చూడండి. సో ఇక్కడ x² ఉంటే సరిపోద్ది, ఎందుకంటే డైరెక్ట్ గా మనకి ఫార్ములా ఉంది. సో దీన్ని ఫర్దర్ గా చిన్న సింప్లిఫికేషన్ చేద్దాం. ఏంటంటే అది 3 అనేది కాన్స్టెంట్ బయట తెచ్చండి. సో 1/x ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ దీని ఎలా రాయొచ్చు 3² అని రాయొచ్చు, దీని ఎలా రాయొచ్చు 3² అని రాయొచ్చు. ఇది ఎలా ఉంది మనకి ఎల్ ఇన్వర్స్ ఆఫ్ x² ప్లస్ a² లాగా ఉంది, కానీ ఇక్కడ x+3 ఉంది. ఇప్పుడు ఫస్ట్ షిఫ్టింగ్ థియరం ఉపయోగిద్దాం. x+3 ని
ఈ పవర్ ఎలా రాయొచ్చు, ప్లస్ ఉంటే మైనస్ అయిపోతుంది, అంటే మనకి 3 ఇంటూ ఈ పవర్ -3t అని రాయొచ్చు, అంతే కదా. అప్పుడు మనం ఫస్ట్ చెప్పిన తీరం ఉపయోగించిన తర్వాత మనకి రిమైనింగ్ ఏం మిగిలిపోతుంది, x² + 3² మిగిలిపోతుంది. సో దీనికి ఆల్రెడీ మన దగ్గర ఫార్ములా ఉంది. ఏ ఫార్ములా అది, ఇన్వర్స్ లాప్లాస్ ఆఫ్ 1/x² + a² ఏమవుతుంది, 1/a sin 80, 1/a sin 80, సో sin 3t. సో 3 క్యాన్సిల్ అయిపోతే ఈ పవర్ -3t ఇంటూ sin 3t. చూసారా ఎంత సింపుల్ గా ఉందో. ఇది ఫస్ట్ షిఫ్టింగ్ థియరం ఉపయోగించడం అనమాట. ఇక్కడ x+3 ఉంది, దాన్ని x² కింద మార్చాలంటే మనం ఏం చేయాలి, బై యూజింగ్ ఫస్ట్ షిఫ్టింగ్ థియరం x+3 ఏమైపోయింది, ఈ పవర్ -3t అయిపోయింది. సో ఈ విధంగా కూడా ఫస్ట్ షిఫ్టింగ్ థియరం మీద అడుగుతారు అనమాట ఇన్వర్స్ లాప్లాస్ లో. ఇప్పుడు ఈ సమ్ చూడండి, ఇది కొంచెం ట్రిక్కీ క్వశ్చన్. ఓకే, డైరెక్ట్ గా మీరు ఏం చేస్తారంటే s+2 ని ఈ పవర్ -2t కింద రాసేస్తారు, కానీ ఇక్కడ s ఉంది. ఓకే, దీని ముందు ఫర్దర్ గా సింప్లిఫికేషన్ చేసిన తర్వాత అప్పుడు రాయాలి. సో ఏమవుతుందో చూద్దాం. L ఇన్వర్స్ ఆఫ్ దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. ఎక్స్పాండ్ అంటే ఏంటి, x² + 2x అవుతుంది, x² + 2x అవుతుంది. సో ఇలా ఉన్న తర్వాత మనం ఏం చేయాలో మనకు అర్థం కాదు. అప్పుడు ఏం చేయాలి అంటే, సో దీంట్లో మనము ఏదైనా యాడింగ్ యాడ్ చేయడం, మైనస్ చేయడం, మల్టిప్లికేషన్ చేయడం, డివిజన్ చేయడం అలాంటివి ఏమైనా ఉంటాయో చూద్దాం. ఓకే, ఎందుకు అలా చెప్తున్నానంటే మనం దీన్ని a+b² కింద రాయగలమా లేదో చూడాలి. దీన్ని ఎలా రాయాలి, a+b². a+b² ఫార్ములా ఏంటి తెలుసు మనకి, a² + 2ab + b², అంతేనా. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఎలా ఇక్కడ పెట్టండి. మనకి ఆల్రెడీ a ప్లస్ లో s ఉందని తెలిసిపోయింది, x². 2s అంటే b ప్లస్ ఎంత ఉన్నట్టు 1, అంటే మనకి ఇక్కడ 1 లేదు. అప్పుడు మనం ఏం చేద్దాం, 1² - 1² చేద్దాం, 1² - 1² చేద్దాం. అంటే ఎలా రాయొచ్చు, x² + 2s + 1 - 1 ఇలా రాయొచ్చు కదా. అలా రాసేద్దాం. అలా రాసినప్పుడు ఏమవుతుందో చూద్దాం. 1/x² + 2s + 1 - 1. సో ఇప్పుడు ఈ టర్మ్ మొత్తం మనం ఎలా రాయొచ్చు, a+b² అని రాయొచ్చు. ఈ టర్మ్ మొత్తం ఎలా రాయొచ్చు, a+b² అని రాయొచ్చు. అంటే x + 1² - 1. ఓకే, సో 1² అన్న 1 కదా. ఓకే, సో ఇప్పుడు మనకి ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అప్లై అవుతుంది. ఇక్కడ ఫస్ట్ షిఫ్టింగ్ థియరం రాసామనుకోండి, ఈ పవర్ -t ఇంటూ మనకి ఏం మిగిలిపోయింది, L ఇన్వర్స్ ఆఫ్ 1/x² - 1, x² - 1. సో x² - 1² లా ఉంది. సో అప్పుడు ఏమవుతుంది, ఈ పవర్ -t ఇంటూ 1/1 sin h80, h80 అంటే 1 × t. ఓకే, సో సింపుల్ గా రాయాలంటే ఈ పవర్ -t ఇంటూ sin ht అనేది నీ యొక్క ఆన్సర్. సో అర్థమైంది కదా. ఇలాంటివి కూడా సమ్స్ అనేవి ఇవ్వచ్చు. ఓకే, ఇంకొన్ని సమ్స్ చూద్దాం. ఇంకొన్ని సమ్స్ చూసిన తర్వాత నెక్స్ట్ దీంతో మనకి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ మీద ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట. సో ఐ థింక్ ఎవ్రీవన్ అండర్స్టాండ్ ద మెయిన్లీ ఇది బాగా అర్థం చేసుకోండి. ఇలాంటివి కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి, రేర్ కేసుల్లో అడుగుతారు కాబట్టి బాగా గుర్తెట్టుకోండి. రిమైనింగ్ సమ్స్ కూడా చూద్దాం. సో ఇప్పుడు ఈ సమ్ చూడండి, ఈ సమ్ నథింగ్ బట్ ఫస్ట్ షిఫ్టింగ్ థియరంలోనే ఉంది. చాలా సింపుల్ గా చేయొచ్చు. వన్స్ నీకు ఫస్ట్ షిఫ్టింగ్ థియరం మామూలు లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఎలాగ ఉందో అలాగే కొంచెం చేంజ్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ టీ డొమైన్ లో కన్వర్ట్ చేయాలి కాబట్టి. సో డైరెక్ట్ గా ఇలా సమ్ ఇచ్చినప్పుడు ముందు మీకు కనిపించాలి. ఓకే, ఎలా అంటే చూడండి, ఇప్పుడు L ఇన్వర్స్ ఆఫ్ ఇచ్చిన క్వశ్చన్ అనేది ఇలా ఉంది, కానీ ఇక్కడ మీకు బాగా గమనించినట్లయితే ఇక్కడ s+2 ఉంది. ఓకే, s+లో s+2 ఉంది, x+ లో ఏముంది, s+2 ఉంది. అంటే ఇది s+లో x+a ఉంది, s+లో ఏముంది, s+a ఉంది. సో s+a ఉంటే ఏమవుతుంది, ఈ పవర్ -80 అనేది రాసుకోవచ్చు. ఈ పవర్ -80 అనేది రాయొచ్చు. ప్రస్తుతానికి ఇక్కడ సంథింగ్ ఎంతో కొంత ఉంది అనుకుందాం. ఇది కొంచెం కాంప్లికేటెడ్, నెక్స్ట్ ఇంకా ముందంటే చెప్తాను, కంగారు అవ్వకండి. ఓకే, సో ఇప్పుడు ఇలా ఉంది. ఫర్ సపోజ్ ఈ విధంగా ఉంది. సో ఎలా అంటే, సో 3 ఈ విధంగా ఉంది. సో మనకి ఇది చూడగానే గుర్తొస్తుంది, ఏ ఫామ్ లో గుర్తొస్తుంది, 1/x² + a². ఇక్కడ a ప్లేస్ లో x ఉంటే ఓకే, s+a ప్లేస్ లో x ఉంటే ఓకే. సో మనకి s+a ప్లేస్ లో s ఉండాలంటే దీన్ని ఫస్ట్ షిఫ్టింగ్ థియరం ఉపయోగించాలి. సో డైరెక్ట్ గా మీరు ముందు ఏం రాస్తారంటే, ముందు 3ని బయట తెచ్చండి. ముందు ఏం చేస్తారు, 3ని బయట తెచ్చండి. సో 1/x+2 ఉంది కదా, అది అలాగే ఉంచండి, తర్వాత దాని సంగతి ఆలోచిద్దాం. ప్లస్ 9 ఎలా రాయొచ్చు, 3² అని రాయొచ్చు. సో మనకి బాగా గమనించినట్లయితే ఈ s+2 కాస్త s అయిపోవాలి, s+2 ఏమైపోవాలి, s అయిపోవాలి. అంటే దానికి అర్థం ఏంటి, s+a ఏదైతే ఉందో దాన్ని s కింద మార్చాలి. మనం ఏం చేసాము, s ని s+a కింద రాసుకున్నాం, అంటే s ప్లేస్ లో s+a అని రాసాం. ఇక్కడ s+a ప్లేస్ లో ఏం రాయాలి, s అని రాయాలి. సో అంటే రివర్స్ లో చేస్తున్నాం. రివర్స్ లో చేసినప్పుడు ఇక్కడ s+a ఉంటుంది, s రాయాలి అంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ షిఫ్టింగ్ థియరం ఉపయోగించాలి. అకార్డింగ్ టు ఫస్ట్ షిఫ్టింగ్ థియరం, సో ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అకార్డింగ్ టు FST. సో మనం ఏం చేయొచ్చు, 3 ఇంటూ s+2 ప్లేస్ లో s కావాలి, అంటే ఈ పవర్ ఆఫ్ -80 రాసుకోవాలి. ఏ ప్లేస్ లో ఎంత ఉంది, ఈ పవర్ ఆఫ్ -2t ఇంటూ L ఇన్వర్స్ ఆఫ్, ఇప్పుడు s+a ప్లేస్ లో s వస్తుంది అనమాట మనకి, అంతే.
సో ఏం లేదు, ఎస్ ప్లస్ ఏ ప్లస్ ఏదైతే ఉందో దాన్ని ఎస్ కింద రాయాలి అంటే నాకు ఈ పవర్ మైనస్ 2t అనేది పక్కన వచ్చేది, అది పర్షిఫ్టింగ్ థీరం ప్రకారం. సో ఇలా రాసుకుంటే చాలు, ఇక్కడ ఏ ఉన్నా కూడా నెక్స్ట్ సమ్లు కూడా అర్థమవుతాయి చూడండి. సో ఇప్పుడు ఇది ఎలా ఉంది మనకి, సైన్ ఏటీలా ఉంది, 1/3 ఇంటూ 1/a ఇంటూ సో 1/a ఇంటూ సైన్ 80, 1/a ఇంటూ సైన్ 80. సో ఇది అనమాట. సో 3 క్యాన్సిల్ అయిపోతే ఈ పవర్ మైనస్ 2t ఇంటూ సైన్ 3t. ఇఫ్ ఇన్ కేస్ దీనికి మీరు లాప్లెస్ చేయండి, అదే ఆన్సర్ వస్తుంది. ఓకే, సో ఇది క్వశ్చన్ అనమాట. ఇదేంటిది క్వశ్చన్ కి ఆన్సర్ ఇలా చేయాలి. సో ఏం లేదు, మీకు ఇక్కడ ఎక్కడైతే మీకు ఫామ్ లో కనిపిస్తుందో, ఇక్కడ ఎస్ ప్లస్ ఏ ఎక్కడైతే కనిపించిందో దాన్ని ఎస్ కింద మార్చండి. సో ఎక్స్ కింద ఎలా మారుస్తారు, అకార్డింగ్ టు ఫస్ట్ షిఫ్టింగ్ థియరం ప్రకారం ఎస్ ప్లస్ ఏ ఎక్స్ కింద మార్చాలి అంటే ఈ పవర్ మైనస్ 80 తో మల్టిప్లై చేయాలి. అదే ఎస్ మైనస్ ఏ ఉంటే ఈ పవర్ ఆఫ్ 80 తో మల్టిప్లై చేయాలి. రివర్స్ లో చేసుకుంటూ రావాలన్నమాట. సో ఇప్పుడు ఈ సమ్ చూడండి, ఈ సమ్ ఏముంది, L ఇన్వర్స్ 1/s ఇంటూ s ప్లస్ 2. సో నాకు ఇక్కడ s ప్లస్ 2 కనిపిస్తుంది. ఈ s ప్లస్ 2 కాస్త నాకు x కింద మార్చాలి. s కింద మార్చాలంటే నేను ఏం చేయాలి, ఈ పవర్ ఆఫ్ మైనస్ 80 కింద రాసుకోవచ్చు. ఈ పవర్ అకార్డింగ్ టు ఫస్ట్ షిఫ్టింగ్ ఏది మెన్షన్ చేయండి, అకార్డింగ్ టు FST ఫస్ట్ షిఫ్టింగ్ థియరం. సో నాకు ఇలా రాయొచ్చు, ఈ పవర్ మైనస్ 2t ఇంటూ L ఇన్వర్స్ 1/s ఇంటూ s ఇంటూ s, ఇలాగే కదా వస్తుంది. సో ఈ పవర్ మైనస్ 2t ఇంటూ L ఇన్వర్స్ 1/x². సో 1/x² ఎలా రాయొచ్చు, ఈ పవర్ మైనస్ 2t ఇంటూ L ఇన్వర్స్ 1/s⁻1+1. సో ఇది ఎలా రాయొచ్చు, ఈ పవర్ మైనస్ 2t ఇంటూ t⁻1/1 ఫ్యాక్టోరియల్. సో నథింగ్ బట్ ఈ పవర్ మైనస్ 2t ఇంటూ t. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు దీనికి ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తే నీకు ఇదే క్వశ్చన్, ఇదే ఆన్సర్ వస్తుంది. సో చూడండి, సో ఈ విధంగా చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఎలా చేయాలో చూద్దాం. ఓకే, తర్వాత క్వశ్చన్ ఇంకా కొన్ని ఉన్నాయి. సో అవి కూడా చూద్దాం ఎలా చేయాలో. సో ఈ విధంగా క్వశ్చన్, ఇది కొంచెం కాంప్లికేటెడ్ మోడల్, స్లోగా చేసుకుంటే వెళ్తే మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఫస్ట్ మీరు దీన్ని సింప్లిఫికేషన్ చేయాలి. ముందు దీన్ని ఏం చేయాలి, సింప్లిఫికేషన్ చేయాలి. ఎలా అంటే 2s/s−2 హోల్ స్క్వేర్ ప్లస్ 4, 2s/s−2 హోల్ స్క్వేర్ ప్లస్ 4. నెక్స్ట్ మైనస్ 5 ఇంటూ x−2 హోల్ స్క్వేర్ ప్లస్ 4. ఓకే, సో ఈ విధంగా రాసిన తర్వాత కాన్స్టెంట్ లెవెల్ ఉంటే బయట తెచ్చేయండి. L ఇన్వర్స్ ఆఫ్ s/x−2 హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఒకటి, మైనస్ 5 ఇంటూ L ఇన్వర్స్ ఆఫ్ 1/x−2 హోల్ స్క్వేర్ ప్లస్ 4. సో ఇక్కడ మీరు ఫస్ట్ షిఫ్టింగ్ థియరం ఉపయోగిద్దాం అనుకుంటారు, కానీ ఇక్కడ ఎస్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ s-2 పక్కగా ఉండాలి, కానీ ఇక్కడ x-2 లేదు. కాబట్టి మనం ఏం చేద్దాము అంటే L ఇన్వర్స్ ఆఫ్ x-2 కలిపి ప్లస్ 2 తీసేద్దాం. అంటే ఈ విధంగా చేంజ్ చేద్దాం అంటున్నాను. ఈ విధంగా చేంజ్ చేసినంత మాత్రాన మనకి చేంజ్ అవ్వదు ఏమి. సో ఈ విధంగా రాయొచ్చు కదా. సో 5 ఇంటూ L ఇన్వర్స్ ఆఫ్ 1/s-2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. ఇలా రాసిన తర్వాత ఇప్పుడు చూడండి, దీన్ని ఇంకా సింప్లిఫికేషన్ చేస్తే 2 ఇంటూ L ఇన్వర్స్ ఆఫ్ ఒకటి ఏమవుతుంది, s-2/x-2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ఒకటి, నెక్స్ట్ ప్లస్ L ఇన్వర్స్ ఆఫ్ 2 సో ఈ 2 అనేది రెండుకి వెళ్తుంది. ఓకే, సో 2/x-2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్, ఇది మైనస్ 5 ఇంటూ L ఇన్వర్స్ ఆఫ్ 1/x-2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. ఈ విధంగా చేయాలన్నమాట. చూడండి, ఇక్కడ ఏం చేయలేదు, ఇక్కడ ఏం చేశానంటే x-2 ఒకలా రాసుకున్నాను, 2ను ఇంకో దగ్గర రాశాను. ఓకే, సో చెప్పాను కదా కాంప్లికేటెడ్ మోడల్ అనేది చాలా సింపుల్, కానీ మీకు ఒకవేళ అర్థమైతే. సో ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. సో ఇక్కడ మనకి ఇక్కడ ఫస్ట్ షిఫ్టింగ్ థియరం ఉపయోగించండి. ఇక్కడ ఏం చేస్తారు, ఫస్ట్ షిఫ్టింగ్ థియరం ఉపయోగించండి. సో ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అకార్డింగ్ టు FST మనకి ఏమవుతుంది, s-2 రాయొచ్చు, e⁻2t అని రాయొచ్చు, ఇంటూ e⁻2t ఇంటూ ఇది ఏమైపోతుంది, L ఇన్వర్స్ ఆఫ్ s/x² ప్లస్ 2 స్క్వేర్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా e⁻2t రాసిన తర్వాత L ఇన్వర్స్ ఆఫ్ 2/x² ప్లస్ 2 స్క్వేర్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా మైనస్ 5 ఇంటూ సో e⁻2t ఇంటూ L ఇన్వర్స్ ఆఫ్ 1/x² ప్లస్ 2 స్క్వేర్ అవుతుంది. ఇలా రాసిన తర్వాత ఇప్పుడు సింప్లిఫికేషన్ చేస్తారు. సో ఇప్పుడు 2 ఇంటూ ఇప్పుడు e⁻2t అన్నింటిలో కామన్ తీసేయండి. అప్పుడు ఏమవుతుంది, e⁻2t కామన్ తీస్తారు అనుకోండి, ఇక్కడ 2 ఇంటూ L ఇన్వర్స్ ఆఫ్ s/s² ప్లస్ a² నథింగ్ బట్ cos 80 అంటే cos 2t ప్లస్ 2 ఇంటూ సైన్ 1/2 ఇంటూ సో ఈ 2 బయట తెచ్చాను, 2ని బయట తెచ్చేస్తే 2 2s 4 అవుతుంది. సో 2 2s 4 అయిన తర్వాత 1/2 ఇంటూ సైన్ 2t
ఓకే సో ప్లస్ సారీ మైనస్ ఉంది ఇక్కడ మనకి, మైనస్ 5 e⁻² కామన్ తీస్తాం కదా, ఇంకా అక్కర్లేదు. సో ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ 1/2 ఇంటూ సైన్ 2t, 1/2 ఇంటూ సైన్ 2t. సో ఇది ఇలా వచ్చిన తర్వాత డైరెక్ట్గా ఆన్సర్ అవుతారు కానీ e⁻²t ఇంటూ 2 cos 2t ప్లస్ 2 sin 2t మైనస్ 5/2 sin 2t ఈ విధంగా రాయాలి. సో ఇది నీ యొక్క ఆన్సర్ అనమాట. ఇది 3 మార్క్స్ క్వశ్చన్. ఇది కాంప్లికేటెడ్ మోడల్ అనమాట. ఓకే 5 మార్క్స్ క్వశ్చన్ లా కనిపిస్తుందా, కానీ 3 మార్క్స్ క్వశ్చన్ కాంప్లికేటెడ్ మోడల్. ఈ విధంగా చేసుకుంటే వెళ్ళాలి, ఏం లేదు. పర్సిప్టెన్ థియరం ఎలా ఉపయోగించామో దాన్ని రివర్స్ లో ఉపయోగిస్తే అదే ఇన్వర్స్ లాప్లేస్ అనమాట. సో అర్థమైంది కదా. సో ఇవి మీకు 3 మార్క్స్ క్వశ్చన్ లో ఈ సమ్స్ అనేవి మీకు రేర్ అమ్మా. ఓకే సో రేర్ గా అడుగుతారు, కానీ ఎక్కువగా రిపీట్ అయ్యేవి ఫార్ములా బేసిస్ మీద ఎక్కువగా రిపీట్ అయిపోతూ ఉంటుంది. తర్వాత ఫస్ట్ షిఫ్టింగ్ థియరంకి వెళ్తారు. సో ఇప్పటి వరకు ఏదైతే చెప్పానో ఇవి మీకు బేసిక్ మోడల్స్ అనమాట. ఈ మోడల్స్ నుంచే మీకు క్వశ్చన్స్ అనేవి రావచ్చు. కాబట్టి మీరు దీన్ని ప్రాక్టీస్ చేస్తూ మిగతా కూడా ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి, నేను దానికి రిప్లై ఇస్తాను. సో దట్స్ ఇట్ గైస్ టుడే ఫర్ క్లాస్. ఇవి అన్ని 3 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. ఈ 3 మార్క్స్ క్వశ్చన్స్ బాగా వచ్చినట్లయితే మీకు బేసిక్స్ అర్థమైపోయి ఉంటాయి ఈ పాటికి. ఓకే వన్స్ బేసిక్స్ అర్థమైన తర్వాత మీకు ఎస్ఏ క్వశ్చన్స్ చెప్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఎస్ఏ క్వశ్చన్స్ చెప్తాను. ఎస్ఏ క్వశ్చన్స్ చెప్పినప్పుడు చాలా సింపుల్ గా ఉంటుంది. లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఎస్ఏ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చెప్తాను. తర్వాత ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఎస్ఏ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చెప్తాను. సో దాంతో మనకి ఈ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి అవుతాయి. సో ఇది నథింగ్ బట్ 3 మార్క్స్ క్వశ్చన్ రిగార్డింగ్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్స్. మీరు ఈ విధంగా సాల్వ్ చేయాలి. సో ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తుండండి. పీక్యూపీ యాప్ లో మీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. C16 వాళ్ళకి మీరు కూడా థర్డ్ సెమిస్టర్ చూడండి. అండ్ C23 వాళ్ళకి ఇంకా క్వశ్చన్ పేపర్లు రాలేదు కాబట్టి C16 క్వశ్చన్ పేపర్లు చూడండి, మీకు అవే ఉంటాయి. సో దట్స్ ఇట్ గైస్ టుడే క్లాస్. ఓకే నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం. Bye bye. Thank you.